గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారు జనసేన పొత్తు 2034 కూడా ఉంటుందని చెప్పారు. అంటే 2014లో సపోర్ట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు. అప్పుడు జగన్ గారికి 67 సీట్లు వచ్చి మిగిలిన బీజేపీకి టీడీపీకి వచ్చినాయి. అలాగే అప్పుడు డెవలప్మెంట్ అమరావతి కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి అమరావతిని తీశారు. అలా అమరావతి అన్నది లేకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని ఎఫెక్ట్ 2024లో జగన్ గారు కనపడ్డది. ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు 3 రాజధానులు ఉన్న ఏరియాల్లో బాగా డ్యామేజ్ అయింది వైఎస్ఆర్సీపీ. అదే కానీ మళ్ళీ 2029లో ఓట్లు కానీ చీలితే మళ్ళీ జగన్ గారు వస్తారనే భయం కూటమికి ఉంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, 2034 వరకు ఈ పొత్తు ఇంకో 15 సంవత్సరాలు అంటే 39 ఆ టైం 29, 34, 39 వరకు ఉంటుంది అని చెప్పారు. మేబీ అదృష్టం ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవుతారు. అలాగే ఎందుకు ఇలా కంటిన్యూ ఉండటానికి గల కారణం ఏంటంటే మెయిన్ పోలవరం అవ్వాలి, రాజధాని అద్భుతంగా కట్టాలి, అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉండాలి, అలాగే రోడ్లు అన్నీ కూడా విలేజ్లు బాగా డెవలప్ చేయాలని, అలాగే అటవీ శాఖలో అన్నీ కూడా ఫారెస్ట్ని బాగా డెవలప్ చేయాలని, అక్రమిత ల్యాండ్స్ని మళ్ళీ తీసుకోవాలని ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. కానీ కేడర్ దానికి తగ్గట్టుగా తెలియదు. ఎందుకంటే పాలకొండ కానీ, నెల్లిమర్ల కానీ, అలాగే అనకాపల్లి కానీ, ఉంగుటూరు కానీ, ఈవెన్ రాజోలు కానీ, పోలవరం కానీ, తాడేపల్లిగూడెం కానీ, అవనగడ్డ కానీ ఈ ఎక్కడా కూడా కేడర్ కరెక్ట్గా లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే వరుణ్ గారికి అక్కడ టీడీపీకి నెక్స్ట్ జనసేన లీడర్కి పడదు. గ్రావెల్ విషయంలో, ల్యాండ్ విషయంలో, మట్టి తీసుకున్న విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. నెక్స్ట్ ఏమో ఇసుక విషయంలో వాళ్ళు డైరెక్ట్గానే దూరంగా ఉన్నారు. కానీ ఈ పొత్తు ఇలాగే కంటిన్యూ అవుద్దని చెప్పడంలో మెయిన్ ఏంటంటే విడిపోయి పోటీ చేస్తే 2019లో ఆయనకి అవకాశం ఇచ్చాం, విడిపోయి ఎట్టి పదిలో పోటీ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మెయిన్లీ రాష్ట్రం అభివృద్ధిగా అయితే మాత్రం వీళ్ళు మాత్రం కట్టుబడి ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు. ఈవెన్ పార్టీ నాయకులు ఎలా ఉన్నా సరే వీళ్ళు మాత్రం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాట అంటే మాట, ఎందుకంటే ఎప్పడం ఓటు చేయాలని చెప్పారు అప్పుడు సభలో. అలాగే చంద్రబాబు గారు జైలు వెళ్ళిననే మెయిన్ ఫస్ట్ కొండ వెళ్ళి కలిసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు. ఫస్ట్ కొండ వెళ్ళి రోడ్డు మార్గాన్ని ఫ్లైట్ బంద్ చేస్తే రోడ్డు మార్గాన్ని వెళ్ళి కలిసి వచ్చారు. అలాగే పార్టీ కష్టాలు ఉన్నప్పుడు టీడీపీ చాలా ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కేడర్ కూడా టీడీపీ కేడర్ జనసేనకి సపోర్ట్ చేసింది, జనసేన కేడర్ టీడీపీకి సపోర్ట్ చేసింది. అలాగే అద్భుతమైన మ్యారిటీస్ ఎక్కడా కూడా 30,000 తక్కువ ఇంకా యావరేజ్ బాగా స్ట్రాంగ్ బెల్ట్ ఉన్న వైసీపీ నియోజకవర్గాలు కూడా 5,000, 6,000 మ్యారిటీతో నగ్గారు. ఈవెన్ రంపచోడవరం వచ్చే అవకాశం లేదు, అది కర్నూలులో నందిగుట్టూరు వచ్చే అవకాశం లేదు, అది నగ్గారు. ఈవెన్ ఇలాంటివి రాయచోటు ఒకటి, ఇలాంటివి చెప్పుకోవాలని చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా నగ్గారు అంటే కేడర్ గట్టిగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రిప్పు నగ్గాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ పొత్తు ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం మన రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది. కానీ ఎప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫ్యూచర్లో 2029లో వాళ్ళు వేరే చేస్తే జగన్ గారిని నవ్వితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం జనం నమ్మట్లేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే ఒకవేళ ఓటు చీల్చినా సరే అంత దారుణంగా 2019 అంత విధంగా మాత్రం జగన్ గారికి అవకాశం లేదు.